వెల్కమ్ టు యూఈటీవీ. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. కేసీఆర్కు వైద్య పరీక్షలు చేశారు. ఏఐజీ ఆసుపత్రిలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వైద్య పరీక్షల అనంతరం ఆయన నేరుగా ఫామ్ హౌస్కు మాత్రం వెళ్ళలేదు. నందిని హిల్స్లోని నివాసానికి వెళ్ళారు. ఫామ్ హౌస్ దూరం కాబట్టి అంత దూరం ప్రయాణించి రాలేరని నందిని హిల్స్లోని నివాసానికి వెళ్ళినట్లుగా సమాచారం. శనివారం ఉదయం ఆహారం తీసుకోకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల కోసం మళ్ళీ కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళారు. అయితే ఆయన వెంటే కేసీఆర్, హరీష్ రావు ఉన్నారు. మరో 5 రోజుల పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఇక్కడ మరో విషయం ఏంటంటే కేసీఆర్ పర్సనల్ ఆసుపత్రి యశోద ఆసుపత్రి బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత నమ్మకమైన ఆసుపత్రి. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా అక్కడే చేయించుకుంటారు. ఆసుపత్రికి వెళ్ళి చేయించుకోవాల్సిన సాధారణ ఆరోగ్య పరీక్షలను కూడా కేసీఆర్ యశోదలోనే చేయించుకుంటారు. యశోద యాజమాన్యంతో కేసీఆర్కు దగ్గర సంబంధాలు ఉన్నాయి, బంధువులు కూడా అని చెబుతారు. కానీ ఇప్పుడు కేసీఆర్ తన సాధారణ వైద్య పరీక్షల కోసం యశోదకు వెళ్ళడం లేదు. అయితే ఏఐజీకి వెళ్తున్నారు. గత కొంతకాలంగా ఏఐజీకి వెళ్తున్నారు. 2 రోజుల నుంచి వైద్య పరీక్షల కోసం ఏఐజీకి వెళ్తున్నారు. యశోద కూడా హైటెక్ సిటీలో అతిపెద్ద ఆసుపత్రి నిర్మించింది. ఏఐజీ కంటే పెద్ద ఆసుపత్రి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్స్ టెక్నాలజీ ఇందులో ఉంది. అయినా అక్కడ చికిత్స, వైద్య పరీక్షలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏఐజీ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉంటుంది. ఇటీవల కాలంలో రాజకీయ నేతలంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.